హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి మన మంత్రి గారు నారా లోకేష్ గారు అయితే మాత్రం. అయితే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట. అయితే పూర్తి వివరాలు గాని చూసుకున్నట్లయితే మనకి ఏపీలో ఓకేనా. సో విద్యార్థులకైతే ఏపీలో సంక్రాంతికి గాను శుభవార్త అయితే నారా లోకేష్ గారు అయితే తెలపడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీలో సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేష్ అయితే ట్విట్టర్‌లోనైతే మనకి ట్వీట్ చేశారండి. అయితే మనకి ఎందుకు ట్వీట్ చేశారనుకున్నట్లయితే జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. ఓకే. గత పాపాలకు విద్యార్థులకు బలి కాకూడదు అని నేను మంత్రి అయ్యాక విద్యార్థులను సర్టిఫికెట్లు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి గత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలతో పాటు కలుపుకొని మనకి సుమారుగా 787 కోట్ల అయితే మాత్రం మనకి రిలీజ్ అయితే చేయబోతున్నారండి. అయితే ఇందులో వచ్చేసరికి మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎక్కువ అమౌంట్ వచ్చేసరికి ఎవరైతే ఫోర్త్ ఇయర్ లేకపోతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకైతే అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. అలాగే కొంత శాతం వచ్చేసరికి మనకి ఎవరైతే ఈ ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైతే ఎంపీఎఫ్ ఇంకా ఆర్టీఎఫ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా బీసీ విద్యార్థులకు వచ్చేసరికి ఎవరైతే బీసీ విద్యార్థులు ఉన్నారో బీసీ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళకైతే మాత్రం ఏదైతే ఆర్టీఎఫ్ అంటే మీ కాలేజీకి పడాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలనైతే మాత్రం పాత బకాయిలనైతే మీకు రిలీజ్ చేయబోతున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఓపెన్‌గా అయితే అనౌన్స్ చేశారు తప్పిస్తే ఎలాంటి సర్క్యులర్ అయితే రాలేదండి. మన యూట్యూబ్ ఛానెల్‌లోనే సర్క్యులర్ వచ్చిన వెంటనే వీడియో అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నారనుకోండి మీకేంటంటే ఆ సర్క్యులర్ వచ్చిన వెంటనే దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి సో ఎవరికి పడుతుంది, ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం మీకు ఇన్ డీటెయిల్‌గా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇదే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.